హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న వైల్డ్ వైల్డ్ పంజాబ్ ఈ మూవీ గురించి తెలుసుకుందాము. ఈ వైల్డ్ వైల్డ్ పంజాబ్ 1 గంట 42 నిమిషాల రన్ టైంతో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే మనం తెలుగు, తమిళ్, మలయాళం లాంటి సినిమాలను తెలుగులో డబ్ అయ్యాక చూస్తూ ఉంటాము. అట్లానే ఈ సినిమా కూడా పూర్తిగా పంజాబ్ నేటివిటీకి బేస్ చేసుకొని ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేసి నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేశారు. సో తెలుగు సినిమాలు, మలయాళం సినిమాలు, హిందీ సినిమాలకు కనెక్ట్ అయిన వాళ్ళు ఈ పంజాబ్ సినిమాకి బహుశా కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే సింపుల్ టోటల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పంజాబ్ నేటివిటీ అనేది ఉట్టిపడుతుంది. స్లాంగ్ కానీ, మ్యూజిక్స్ కానీ, ఇకపోతే వచ్చే డైలాగ్స్ కానీ, అడల్ట్ కానీ ఎవ్రీథింగ్ పంజాబ్ కల్చర్ని బేస్ చేసుకొని పంజాబ్ నేటివిటీని ఉట్టిపడేలా చిత్రీకరించాడు డైరెక్టర్. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఈ తెలుగు, మలయాళం, హిందీ మూవీలకు కనెక్ట్ అయ్యే వాళ్ళు ఈ సినిమా కనెక్ట్ అవ్వలేమనుకున్నారో చూడొద్దు. బట్ ఒక డిఫరెంట్ మూవీ చూడాలి అనుకొని, ఒక డిఫరెంట్ కామెడీ టైం, డిఫరెంట్ రొమాంటిక్ స్టైల్ మూవీ చూడాలనుకుంటే సో వైల్డ్ వైల్డ్ పంజాబ్ చూడవచ్చు. వన్ టైం వాచబుల్. ఓకే ఫ్రెండ్స్, ఈ వైల్డ్ వైల్డ్ పంజాబ్ అన్నట్టు స్టోరీ లైన్ వచ్చేసి ఒక హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అయినటువంటి అతను ఒక అమ్మాయికి ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి అతనికి హ్యాండ్ ఇస్తుంది అన్నమాట. అది అనుకోని సందర్భంలో వీళ్ళందరూ కూర్చొని తాగుతూ ఒక 4-5 బ్యాచ్ కలిసి తాగుతున్నప్పుడు ఇలా చేసిందని చెప్పుకొని తనని ఎట్లాగైనా బాధ పెట్టాలనే పాయింట్ ఆఫ్ వ్యూ అనుకొని తనకు ఒక వర్డ్ చెప్పాలని తన కోసం వెతుకుతారనమాట. ఆ వెళ్ళే ప్రాసెస్లో, తన దగ్గరికి వెళ్ళే ప్రాసెస్లో వీళ్ళు ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు, ఎందుకు పోలీసులకు దొరుకుతారు, ఎందుకు డ్రగ్స్ వాళ్ళ చేతిలో, మాఫియా చేతిలో, అండర్ వాళ్ళ చేతుల్లో పడతారు, ఆ తర్వాత ఏమైంది, వీళ్ళు తాగిన మత్తులో హీరో వేరే అమ్మాయికి ఎందుకు పెళ్లి చేసుకుంటాడు, ఆ అమ్మాయిని తీసుకొని వీళ్ళతో పాటు వెళ్తున్న ప్రాసెస్లో ఎందుకు చాలా చాలా గందరగోళం క్లమ్జీగా తీసి పడేశాడు డైరెక్టర్. కాకపోతే సినిమాని 1 గంట 40 నిమిషాలు రన్ టైంలో చూపించాలి కాబట్టి కొన్ని అవసరం లేని సీన్లు, అక్కర్లేని డైలాగులు, అక్కర్లేని పాటలతోటి క్లమ్జీగా తీసినప్పటికీ ఎంటర్టైన్మెంట్ మటుకు ఓ రకంగా ఓ మేస్తరుగా బాగానే చూపించాడు. సినిమా స్టార్టింగ్లో ఒక 15 నిమిషాలు మంచి ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు పంజాబ్ నేటివిటీని బాగా ఉట్టిపడేలా చూపించడంతో కొంత మనం డిసప్పాయింట్ అవ్వచ్చు. కానీ చూస్తున్నంతసేపు అడల్ట్ డైలాగ్స్ తోటి, అడల్ట్ కామెంటరీ, అడల్ట్ కామెడీ టైమింగ్ తోటి కొంత మెప్పించవచ్చు. బట్ ఫ్యామిలీ ఆడియన్స్కి బహుశా ఇది నచ్చకపోవచ్చు. ఎందుకంటే కొంచెం ఓవర్ డోస్ ఎక్స్పోజింగ్ డ్రెస్సెస్, అట్లానే ఓవర్ డోస్ అడల్ట్ డైలాగులు ఉండటం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వదు. సో ఫ్యామిలీ ఆడియన్స్ అనేది కొంచెం దూరంగా ఉంటే బాగుండేది. ఎట్ ద సేమ్ టైం పంజాబ్ నేటివిటీ మ్యూజిక్తో బాగానే ఆకట్టుకున్నారు. సో మ్యూజిక్ కూడా ఓకే. అట్లానే రిచ్నెస్ని బాగానే మెయింటైన్ చేశారు. వచ్చే ఆ పంజాబ్ నేటివిటీకి సంబంధించిన ఇంటీరియర్ డెకరేషన్స్ కానీ, ఇకపోతే బ్యాక్గ్రౌండ్ వచ్చే డెకరేషన్స్ కానీ బాగానే సెటప్ చేసి బాగానే చూపించారు. సో ఓవరాల్గా ఒక టైంపాస్ మూవీ కావాలనుకుంటే ఈ వైల్డ్ వైల్డ్ పంజాబ్ అనే మూవీని అయితే ఒకసారి చూడొచ్చు. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, నా ఛానల్ పేరు వచ్చేసి టీఎస్ఎం బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నషరుద్దీన్.